Hi everyone, welcome back to our Matladukundam Tech channel. Today I got an internship opportunity in a startup company. నేను ఈ ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేశాను అండ్ మీరు కూడా దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అని దీనికి కావాల్సిన మొత్తం ప్రాసెస్ అంతా చెప్తాను. మొదటగా ఇది నాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ 18th సాటర్డే వచ్చింది. ఈరోజు ఆఫ్టర్నూన్ కాల్ చేసింది. మీకు తెలుసు కదా, లాస్ట్ వీక్ సాటర్డే మేము వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళామని. సో అలా వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళి నెక్సెస్ మాల్లో ఉన్నాము. అప్పుడు ఆఫ్టర్నూన్ హెచ్ఆర్ కాల్ చేసింది నాకు. హెచ్ఆర్ కాల్ చేసి ఇట్లా ఇంటర్వ్యూ అంతా మీకు ఎలా జరిగింది అంత అని కొద్దిగా డీటెయిల్స్గా అనుకుంది. హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ అని చెప్పా పాజిటివ్ చెప్పా. ఇట్లా ఇంటర్వ్యూ అంతా బాగా జరిగింది అండ్ ఐ గెట్ అండ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఇంటర్వ్యూవర్. హీ టు సైడ్ దట్ ద ఇంటర్వ్యూ విచ్ ఇస్ హ్యాస్ బీన్ డన్, ఇట్ ఈస్ వెరీ ఇంప్రెస్డ్ టు ద ఇంటర్వ్యూవర్. సో అది ఆమెకు చెప్పాను హెచ్ఆర్కి. సరే అని చెప్పి ఆమె మీకు ఇలా స్టైఫండ్ వచ్చేసి ఓకేనని చెప్పి అడిగింది. ఇంకా ఆమె ఆ మాట అంటానే ఇంక అయిపోయింది, నాకు కన్ఫర్మ్ అయిపోయింది. నాకు ఇలా స్టైఫండ్ అని అంటానే ఓకే మనకి ఇంక వచ్చినట్టే అనిపించేసింది. కాకుంటే ఆమె అంటానే నేను ఓకే చేయలేదు స్టైఫండ్. ఎందుకంటే నాకు స్కిల్స్ లేవని కాదు, స్కిల్స్ ఏమి ఉన్నాయి, కాకపోతే నాకు ఛాన్సెస్ రావడం నా దరిద్రం వల్ల మళ్ళీ ఏదో తెలియదు, కానీ నాకు అసలు ఛాన్సెస్ రావట్లేదు. నేనేమన్నా అంటే తనతో నెగోషియేట్ చేశా, ఇట్లా వాస్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి, వీ కాంట్ ఏబుల్ టు ప్రొవైడ్ దట్ మచ్ ఆఫ్ స్టైఫండ్ అని అనింది తను. సో మళ్ళీ వచ్చేసేసి వీ కెన్ ప్రొవైడ్ ఇవ్వగలుగుతామని చెప్పి అనింది తను. సో అది కూడా నేను ఒకసారి మళ్ళీ మా టీమ్మేట్స్తో మాట్లాడాలని చెప్పి అనింది. ఓకే మ్యామ్, యూ కెన్ కన్ఫర్మ్ విత్ యువర్ టీమ్మేట్స్. I was expecting this much of money, this much of stipend. I am not asking the money. I was confident about my skills and experience that I can handle end to end projects. So that's why I am అని చెప్పి అలా కొద్ది కన్విన్స్ చేయడానికి ట్రై చేశా. తను వచ్చేసి సరే ఒకసారి నేను మా టీమ్మేట్స్తో కనుక్కొని చెప్తానని చెప్పానండి. సరే మేము ఓకే అని చెప్పి కాల్ కట్ చేశా. ఇంకా కాల్ కట్ చేసిన వెంటనే అసలుకి ఆ హ్యాపీనెస్, కాల్ కట్ చేసిన వెంటనే ఇంతవరకు మనకు ఒక్క ఆపర్చునిటీ కూడా రాలేదు. ఇది నా జెన్యూన్ అండ్ ఆ ఫీల్ అసలు చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇంటర్వ్యూ అంతా బాగా చెప్పాను. సో ఇంటర్వ్యూ గురించి చెప్పాలి కదా మీకు. ఇంటర్వ్యూ అంతా బాగా జరిగింది. ఆ ఫీల్ అసలుకి ఉంటుంది చూడు అసలుకి. ఇంకా తను కాల్ కట్ చేసిన వెంటనే ఇంకా నాకు ఇంటర్న్షిప్ వచ్చేసిందని చెప్పి నేను మా ఫ్రెండ్ ఇద్దరం బాగా ఎంజాయ్మెంట్లో ఉన్నాము. సో దట్ వాజ్ ఎ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అట్ ది టైమ్, అట్ దట్ మూమెంట్. సో నాకు తెలిసి ఆ మూమెంట్ని ఎప్పుడు మర్చిపోలేను, ఆ హ్యాపీనెస్. తర్వాత ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఎక్కడే అప్లై చేశాను అండ్ ఎలా అప్లై చేశాను, మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అని మీకు కావాల్సిన టిప్స్ నేను చెప్తాను. సో అంటిల్ స్టే ఇన్ టచ్ అండ్ డూ ద సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్. వన్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఇన్ కేస్ ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ forget about this, because of I am not having any sufficient time to edit and retakes. So due to this internship opportunity I got very less time. So I want to give my feedback. I mean నా ఎక్స్పీరియన్స్ని అందరికి షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇలా కంపెనీస్ వచ్చి వాళ్ళకి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియక చాలామంది ఇట్లా కొన్ని ఆపర్చునిటీస్ కోల్పోతున్నారు. అందులో నేను ఒకని. సో అందువల్లనే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం ఒక రీజన్. సో అందుకనేసి మీరు అది కన్సిడర్ చేస్తారనుకుంటున్నా. ప్లీజ్ ఫర్గివ్ మిస్టేక్స్. మేబీ ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ కూడా నేను అంత మంచిగా ఎడిట్ అయితే ఇవ్వలేదని అనుకుంటున్నా. నాకు అసలు చాలా టైం తక్కువ ఉంది. ఈ వీడియో చేయడానికి కూడా నేను చాలా ట్రై చేశా, టైం డ్యూ టు ద ఇన్సఫిషియంట్ ఆఫ్ టైం. ఓకే, ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వచ్చేసి ఈ కంపెనీకి April 5th అప్లై చేశాను. April 5th అప్లై చేస్తే వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చింది నాకు 3 weeks తర్వాత వచ్చింది నాకు రెస్పాన్స్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసేసి వెల్ ఫౌండ్, యూ నో వెరీ వెల్ ఐ థింక్, బట్ లాట్ ఆఫ్ గైస్ దే డోంట్ నో అబౌట్ వెల్ ఫౌండ్. అది స్టార్టప్స్ కంపెనీస్ అన్నీ వెల్ ఫౌండ్లో ఉండేది. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ అన్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ, ప్లీజ్ బి ట్రై ఇన్ దట్ వెబ్సైట్. దట్ ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ వెల్ ఫర్ ద బిగినర్స్ హూ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరీర్. సో మీరు చాలా కంపెనీస్కి అప్లై చేస్తూ ఉంటారు, దానికి పిపిపి చేస్తూ ఉంటారు, బట్ అది వదిలేసేసి ఈ వెల్ ఫౌండ్ అనే ప్లాట్ఫామ్ని రక్తం దాన్ని తాగండి. మీకు కనీసం అందులో ఒక్కటన్నా ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీ అంటే మీరు బయట 100 కంపెనీస్కి అప్లై చేస్తే మేబీ 100 కంపెనీస్లో రిగ్రెట్ మెయిల్స్ రావచ్చు, బట్ ఇందులో మీరు 100 అప్లై చేస్తే కనీసం 2 or 3 మెయిల్స్, కనీసం 2 or 3 కంపెనీస్ అని సరే మీకు యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది.
సో వన్స్ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందంటే తర్వాత అంతా మీ చేతిలో ఉంటుంది. కన్సిడర్ దట్. దాని మీద కొంచెం ఫోకస్ చేయండి. అంటే వాళ్ళు స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ ఆ స్కిల్స్ అనేది మెన్షన్ చేసింటారు జాబ్ డిస్క్రిప్షన్లో. సో మీరు ఇంటర్వ్యూ ఎప్పుడైతే షెడ్యూల్ అవుతుందో, మీకు ఒకవేళ ఇన్ కేస్ ఆ ఇంటర్వ్యూ అనేది మీకు ఇంకా మీరు పర్ఫెక్ట్గా అవ్వలేదు, లైక్ నాకు ఫస్ట్ నేను నా గురించి చెప్తాను, దానికి ఎలా అప్లై చేస్తాను, తర్వాత మళ్ళీ మీకు చెప్తాను టిప్స్ అని ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. నేను వచ్చేసేసి April 5th అప్లై చేశాను కదా. April 5th అప్లై చేస్తే నాకు వచ్చిన రెస్పాన్స్ వచ్చేసేసి 3 weeks తర్వాత వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ ఐ థింక్ 3 weeks కాదు, నేను వచ్చేసేసి April 5th అప్లై చేశాను. బట్ నాకు ఆఫ్టర్ 2 weeks తర్వాత వచ్చిన రెస్పాన్స్, లైక్ ఆఫ్టర్ April 14th అలా వచ్చిన రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి. ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చేసి యాక్సెప్ట్ చేశారు, వెంటనే 10 days తర్వాత యాక్సెప్ట్ చేశారు నా రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఎలా ఉందంటే, మామూలుగా వాళ్ళకి మెసేజ్ చేశాను అనమాట. సో వై ఆర్ యూ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కంపెనీ అంటే, ఇలా నా స్కిల్స్ ఇవి, నేను చేసిన ప్రాజెక్ట్స్ ఇవి, సో ఐ లైక్ దిస్ స్కిల్స్ విచ్ ఈజ్ ఐ ఆమ్ హ్యావింగ్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐ లైక్ ద కంపెనీ అని చెప్పి కంపెనీ గురించి ఒక 2-3 సొల్లు వేయాలి, తప్పదు. అలా వేసాక అలా రాసి వాళ్ళు పంపించాలి. సెండ్ చేశాక వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే మీ అప్లికేషన్ అది యాక్సెప్టా రిజెక్ట్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ మీకు రెస్పాన్స్ అయితే ఇస్తారు. సో అంతవరకు మీరు అయితే వెయిట్ చేయాల్సిందే. అది మేబీ మ్యాక్సిమం వచ్చేసి 2 weeks తీసుకోవచ్చు, మెజారిటీ వచ్చేసి 2 weeks తీసుకోవచ్చు. ఇన్ సమ్ కేసెస్ చాలా ఒకవేళ వాళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే మేబీ వితిన్ 1 week లోపలే జరుగుతుంది. కొన్నిసార్లు నాకైతే 2 days లోపలే నాకు రెస్పాన్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కొన్నిసార్లు. అంటే అది అప్లికేషన్ రిజెక్ట్ అయినా అవ్వచ్చు, యాక్సెప్ట్ అయినా అవ్వచ్చు, అది 2 days లోపల తెలిసిపోతుంది కొన్నిసార్లు వాళ్ళకి ఒకవేళ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే. అండ్ తర్వాత వచ్చేసేసి నాకు ఆ 10 days తర్వాత వచ్చింది కదా రెస్పాన్స్ యాక్సెప్ట్ అయినట్టు. తర్వాత ఆ యాక్సెప్ట్ చేశాక నాకు ఏమైనా ఉందంటే, ఆ యాక్సెప్టెన్స్లో హాయ్ మోహన్ కృష్ణ, యూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ దిస్ ప్రాసెస్. సో వీఆర్ requesting you to take an assignment which we sent to your mail. So kindly take that assignment and send it to the before the due date which is in the assignment అని చెప్పి దాంట్లో మెన్షన్ చేస్తారు యాక్చువల్గా. సో అంటే వాళ్ళు అసైన్మెంట్ చేయాలని చెప్పి అన్నారు, టేక్ ద టెస్ట్ అని చెప్పి అన్నారు, కానీ పర్టికులర్ ఈ అసైన్మెంట్ ఇట్లా ఈ ఫిక్స్డ్ టైం లోపల చేయాలని చెప్పి అయితే ఏం మెన్షన్ చేయలేదు. సరే అని చెప్పి అనుకున్నా. సరే అని నేను ఒకసారి ఏం చేశానంటే, నాకైతే యాక్చువల్గా మెయిల్ వచ్చిందనమాట వాళ్ళ దగ్గర నుంచి, ఆ కంపెనీ సైడ్ నుంచి. బట్ నేను చూసుకోలేదు, లైట్ తీసుకున్నా. అప్పుడు నాకు తెలిసి ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు. ఒకసారి మళ్ళీ నేను చూసి మళ్ళీ మీకు షేర్ చేస్తాను దాని డీటెయిల్స్ అంతా. అంటే ఎప్పుడు వచ్చింది, మనం ఎప్పటి లోపల అంత కంప్లీట్ అని చెప్పి అసైన్మెంట్. నాకు వచ్చింది వచ్చేసేసి అసైన్మెంట్ ఎప్పుడు వచ్చిందో నాకు అంత ఐడియా లేదు. మేబీ ఐ థింక్ 14th కాదు 10th తర్వాత, ఐ థింక్ నేను అప్లై చేసింది April 1st అనుకుంటా. అలా అప్లై చేస్తేనాక తర్వాత నాకు వచ్చింది వచ్చేసి April 15th అలా వచ్చింది అనుకుంటా మెయిల్కి. అప్పుడు మెయిల్ ఓపెన్ చేశాను, చూసా ఆ అసైన్మెంట్ మొత్తం చూశాను. చేద్దాం అని చెప్పి అనుకున్నా. ఆ డ్యూ డేట్ కాస్త చూద్దాం అనుకునే లోపలే ఆ డ్యూ డేట్ కూడా వెళ్ళిపోయింది. సో ఐ ఫర్గట్ అబౌట్ దట్. అండ్ దెన్ అన్ఫార్చునేట్లీ ఒకసారి నేను మామూలుగా వేరే కంపెనీస్కి అప్లై చేస్తూ ఉన్నా, ఏమైనా రెస్పాన్స్ ఏమైనా వచ్చాయని చెప్పి వీకెండ్స్ అలా చెక్ చేసుకుంటూ ఉంటాను, డైలీ చెక్ చేసుకుంటూ ఉంటాను. అలా నేను మామూలు స్క్రోల్ చేస్తూ ఉంటే అప్పుడు కింద ఒకటి ఏదో కనిపించింది అసైన్మెంట్ అని చెప్పి. ఏదబ్బా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తానక కింద సంథింగ్ అది డాక్యుమెంట్ అటాచ్మెంట్ అనేది చూపించింది నాకు, డాక్యుమెంట్ అటాచ్ అయిందని చెప్పి. సో దాన్ని ఓపెన్ చేశా, అప్పుడు అసైన్మెంట్ అని చెప్పి చూపించింది. నేను యాక్చువల్గా దాని డ్యూ డేట్ కూడా వచ్చేసేసి April సంథింగ్ ఎంతో ఇచ్చారండి. యాక్చువల్గా ఐ థింక్ 14th అనుకుంటా. ఆ డ్యూ డేట్ కరెక్ట్ నేను ఎగ్జాక్ట్లీ నా దరిద్రం కొద్దీ ఆ డ్యూ డేట్ రోజు చూశాను, అది కూడా నైట్ చూసా. అప్పటికి నేను ఫుల్లీ టైర్డ్, అప్లై చేసి కొద్దిగా బిజీ అయిపోయి. సో నేను ఇంకా ఎట్లానో, నేను యాక్చువల్గా దీనికి ముందు చాలా కంపెనీస్కి అప్లై చేశాను అనమాట. సేమ్ ఇలాంటిదే అసైన్మెంట్ నేను 3-4 చేశాను, బట్ ఒక్క కంపెనీ నుంచి కూడా రిప్లై రాలేదు. సో అందుకని చేసి నేను వదిలిపెట్టాను, ఎట్లా ఇది రాదులే, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ అని చెప్పి అనుకున్నా. సో మళ్ళీ నేను ఏమనుకున్నా అంటే, మనకి ఎట్లా బ్యాక్ ఎండ్ గురించి అంత ఐడియా లేకపోయినా కనీసం కొద్దిగా ఏదో ఒకటి మనం పెట్టాలి కదా, అంటే నెక్స్ట్ ఏమైనా వచ్చి తనకి షార్ట్ లిస్ట్ అవ్వాలి కదా అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే, దానికి డ్యూ డేట్ అయిపోయినా కూడా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కింద ఉంటుందని చెప్పి, అంటే ఇట్లా రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ కింద అని చెప్పి నేనైతే ఆ అసైన్మెంట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ అది డ్యూ డేట్ వచ్చేసి 14th అనుకుంటా. నేను డే ఆఫ్టర్ దట్ డే
ఎర్లీ మార్నింగ్ లేసేసేసి కూర్చున్నా, దాని ముందర కూర్చొని అసైన్మెంట్ మొత్తం చేసి మార్నింగ్ నుంచి కూర్చున్నా, మొత్తం కంప్లీట్ చేసేసి దానికి వాళ్ళు మెయిల్ పెట్టేశా. అందులో ఉంది ఇట్లా మీరు అంతా అయిపోయాక ఇట్లా మెయిల్ చేయాలి, అలానే మీరు ఇట్లా గిత్హబ్లో కూడా పెట్టుకోవాలని చెప్పి, గిత్హబ్ రెపోలో కూడా పెట్టాలంట. సో అలా గిత్హబ్ రెపోలో పుష్ చేసేసా అసైన్మెంట్ మొత్తం. తర్వాత వచ్చేసి ఇప్పుడే చెక్ చేసాను మొత్తం అంతా. నేను యాక్చువల్గా వచ్చేసి అప్లై చేసింది April 5th, బట్ వాళ్ళ నుంచి నాకు రెస్పాన్స్ వచ్చిందేమో April 11th వచ్చింది. కాకపోతే నాకు ఏమైందంటే ఇక్కడ నాకు అది వెల్ ఫౌండ్లో చూపిలేదు, యాక్సెప్టా రిజెక్టా అని చెప్పి. సో నేనేమనుకున్నా అంటే నాకు ఎప్పుడైతే మెయిల్ వచ్చిందో అది ఫేక్ అనుకున్నా. నేను April 5th అప్లై చేశా, కాకుంటే నాకు మెయిల్ వచ్చేసేసి April 11th వచ్చింది. నేనేమనుకున్నా అంటే దాన్ని చూశాక ఇదేమన్నా ఫేక్ అయి ఉంటుందిలే అని చెప్పి అనుకున్నా. సో అందుకని చెప్పి నేను అంత కేర్ చేయలేదు, వదిలిపెట్టేసా. బట్ అందులోనే వాడు PDF డాక్యుమెంట్ అనేది ఇందులో మెడ్ చేశాడు అన్నమాట. అంటే ఒక అసైన్మెంట్ చెప్పి జస్ట్ ఒక టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్ క్లిక్ చేస్తే మనం అసైన్మెంట్ ఓపెన్ అవుతుంది. సో అలా ఇచ్చాడు. సో మేబీ ఏమైనా ఫ్రాడ్ ఏమో అని చెప్పి అనుకుని నేను వదిలేసా, ఇలాంటి నేను చాలా చూసా కాబట్టి. ఓపెన్ చేశాక సరే అని చెప్పి మళ్ళీ లాస్ట్ 14th రోజు ఏదో సంథింగ్ మెయిల్స్ ఓపెన్ చేసుకుంటాను, అన్ని చెక్ చేస్తా ఉన్నా. అప్పుడు నేను ఆ మెయిల్ ఓపెన్ చేసి చూసా, అక్కడనే అసైన్మెంట్ క్లిక్ చేసి ఓపెన్ అంతా చూసా మళ్ళీ ఒకసారి. ఓకే ఇదేదో బాగుంది, బ్యాక్ ఎండ్కి బాగా యూస్ అవుతుంది వేరే వాడికి అప్లై చేస్తే అని చెప్పి, ఇది ఒక స్కిల్ లాగా ఉంటుందిలే మనకి, హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లాగా అని చెప్పి చేద్దాము, పోయేదేముంది ఒకసారి చేసి వాళ్ళకి షేర్ చేద్దాము, పంపిద్దాం వాళ్ళకి, రీసెంట్ చేద్దాం, వస్తే ఆపర్చునిటీ వస్తుంది, లేదంటే మనకి హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, రెజ్యూమ్లో షేర్ పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకున్నా. ఆ ఉద్దేశంతో నేను దాన్ని 14th చూస్తాను కదా, బట్ నైట్ ఫుల్లీ టైర్డ్. సో దానికి నేను ఆ రోజు ఏం ప్రాసెస్ చేయలేదు, మార్నింగ్ కూర్చునేసా, దానికి కంప్లీట్ మొత్తం వర్క్ అంతా అయిపోగొట్టేసా. మొత్తం వర్క్ అంతా అయిపోగొట్టేసేసి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి వాళ్ళకి షేర్ చేసా, పంపించేశాను. సో వాళ్ళు చూసుకున్నారు. మరుసటి రోజు నేను వేరే కొద్దిగా వర్క్లో బిజీగా ఉన్నా. సో అప్పుడు వీళ్ళకి కాల్ చేశారు. నేను April 15th వీళ్ళకి సెండ్ చేశాను నా అప్లికేషన్ అనేది, అదే ఆ అసైన్మెంట్ అనేది. మేబీ కన్సిడర్ చేయరేమని చెప్పి వదిలిపెట్టేసాను. నాకైతే అసలు హోప్స్ లేవు, ఎందుకంటే ఆల్రెడీ డెడ్లైన్ దాటిపోయింది కదా. సో వీళ్ళు మేబీ కన్సిడర్ చేయకపోవచ్చు, నాలా చాలా మంది ఉంటారేమని చెప్పి అనుకున్నా. బట్ ఫార్చునేట్లీ నాది ఓకే అయింది. అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా మరుసటి రోజు వచ్చేసి నేను యాక్చువల్లీ స్క్రీనింగ్ కాల్లో ఉన్నా. సో ఈమె వచ్చేసేసి కాల్ చేసింది, ఎవరు ఈ మా వాట్ బైట్స్ నుంచి కాల్ చేశారు, ఇలా మీరు అప్లికేషన్ చేశారు కదా, మీ అసైన్మెంట్ సబ్మిట్ చేశారు సో అని చెప్పి కాల్ చేసింది, చెప్తా ఉంది. నేను అప్పుడే ఆపేసేసి సారీ మ్యామ్, ఐ వాస్ ఇన్ ద మీటింగ్, సో ఐ విల్ కాల్ బ్యాక్ టు యూ అని చెప్పి చెప్పాను ఆమెకి. ఓకే అని చెప్పి కట్ చేసింది. వెంటనే మళ్ళీ ఈవినింగ్ కాల్ ట్రై చేశా కాసేపు నాక అంత అయిపోయాక. మా ఫ్రెండ్ వాకింగ్ డ్రైవ్ కానీ కొద్దిగా కంపెనీ రారా అంటే వెళ్ళాను. సో తను వచ్చేసి అక్కడ కంపెనీ వాకింగ్ డ్రైవ్లో ఉన్నాడు, నేను తన పక్కనే ఉన్నా. సో తనేమో కొద్దిగా చెప్తా ఉన్నాను నాకు, మా ఫ్రెండ్ అంతా ఇద్దరం వాకింగ్ డ్రైవ్లో ఉన్నాము. నేను వానికి కొన్ని టిప్స్ చెప్తా ఉన్నా, అట్లా చెప్పు ఇలా చెప్పు అని చెప్పి ఇంప్రెస్ చేయడానికి హెచ్ఆర్ని, ఇంటర్వ్యూ అని. సో ఆ మధ్యలో ఈమె కాల్ చేసింది. సో వెంటనే మ్యామ్ ఇట్లా డ్రైవ్లో ఉన్నాను, సో మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి మేనేజ్ చేసి చెప్పాను. ఓకే అని చెప్పి కాల్ కట్ చేసింది వెంటనే. సో అంతా మా ఫ్రెండ్ డ్రైవ్ అంతా అయిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ 3:30 పైన అయిపోయింది. అప్పుడు 4కి మళ్ళీ కాల్ చేశాను ఆమెకి. ఇంటికి వచ్చిన వెంటనే కాల్ చేశాను తిరిగి ఆమెకి. కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వచ్చి కాల్ చేశాను ఆమెకి, ఆమె అన్ఫార్చునేట్లీ ఆమె కాల్ పికప్ చేయలేదు. సో ఇంకెలా వచ్చేది లేదు అనుకునేసి నేను వదిలిపెట్టేశాను, ఛాన్స్ ఇంకా రాదేమో అని చెప్పి బాధపడ్డా ఆ రోజు. సో ఇంకా అనవసరంగా అప్పుడు కాల్ లిఫ్ట్ చేసినా బాగుండేదేమో అని చెప్పి అనిపించింది. సో ఎందుకంటే మెజారిటీ మనం ఫ్రెషర్స్ కాబట్టి వాళ్ళు ఒకేలా షెడ్యూల్ చేస్తే వెంటనే ఓకే చెప్పండి, లేదంటే మీరు ఇన్ కేస్ మీరు ఒకేలా కొద్ది ప్రిపేర్ అవ్వాలంటే, ఒకవేళ దానికి ప్రిపేర్ అవ్వాలి అంటే కొద్దిగా వాళ్ళని అడగచ్చు. బట్ అదంతా కొన్నిసార్లు వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, అదంతా మీరు కన్వే చేసే విధానం ఉంటుంది. నేను చెప్పా అంటే ఆ రోజు పికప్ చేయలేదు కదా, మళ్ళీ మరుసటి రోజు వచ్చేసి కాల్ చేసినామా అంటే నేను అప్లై చేసింది, సెండ్ చేసింది నా అసైన్మెంట్ 15th, ఆ రోజు 16th కాల్ చేశారు వాళ్ళు నాకు. మళ్ళీ 16th వాళ్ళు కాల్ చేసి నేను లిఫ్ట్ అనేబుల్ టు పికప్ దెర్ కాల్, సో అనేబుల్ టు టాక్ విత్ దెమ్. సో మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదు. మరుసటి రోజు అంటే 17th మార్నింగ్ మళ్ళీ ఆమె తిరిగి కాల్ చేశా, నో రెస్పాన్స్. ఇంకా అనుకున్నా ఇది రాదు, వదిలేద్దాం బెటర్, సో హోప్స్ అని లేవు. మళ్ళీ కాల్ చేసింది వెంటనే, ఎప్పుడంటే 3 కాల్ చేసింది ఆమె ఆఫ్టర్నూన్. కాల్ చేసి ఇలా మీకు 6కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాను ఓకేనని చెప్పి అడిగింది. కనీసం
అప్పటికప్పుడు 2 అవర్స్ అని అట్లీస్ట్ దాన్ని రీకాలో లేకపోతే కొద్దిగా ఏమైనా డెప్త్ నేర్చుకోవాలన్నా అంటే పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వాలి కాబట్టి కనీసం నాకు అట్లీస్ట్ 1 డే ప్రియర్ చెప్తేనాక నేను కొద్దిగా పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వగలుగుతాను ఇంటర్వ్యూ యాజ్ ఎ క్యాండిడేట్. ఎవరైనా సరే అదే సేమ్ థింగ్. సో అందుకని చెప్పి ఆమెకి అన్నాను, మ్యామ్ సారీ, కెన్ యూ ప్లీజ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు రీషెడ్యూల్ టుమారో బికాస్ ఆఫ్ ఐ వాంట్ టు గివ్ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ, సో ఐ నీడ్ అండ్ టైమ్ టు ప్రిపేర్ ద ఇంటర్వ్యూ అని చెప్పాను. సో ఆమె కూడా ఓకేనండి, అన్ఫార్చునేట్లీ చాలా మంచిది అనుకుంటా. సో ఓకే అనింది. సో సరే అని చెప్పి ఇంకా అంతా ఫిక్స్ అయిపోయింది, చదువుకుందాం అనుకున్నా. మనకి తెలుసు కదా కామన్, రేపు ఇంటర్వ్యూ ఉన్నా ఈరోజు చదువుకుందాం ఇంకా టైం ఉంది కదా అని చెప్పి అనుకుంటా ఉంటాం. అలా టైం అయిపోయింది మొత్తం నైట్ వరకు అయిపోయింది, మొత్తం నైట్ అంతా అయిపోయింది. తినేసేసి మళ్ళీ చదువుకుందాం అనుకున్నా. తినేసేసి వంట చేసుకునే సరిగ్గా టైం అయిపోయింది. మార్నింగ్ చదువుకోవచ్చులని చెప్పి అనుకున్నా. ఆ మార్నింగ్ కాస్త ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఎలా టైం గడిచిపోయింది అసలు దిక్కు తెలియలేదు. మేబీ ఐ థింక్ వేరే ప్రాజెక్ట్స్ మీద ఏదో వర్క్ చేస్తా ఉన్నాను అనుకుంటా మార్నింగ్ నుంచి. సో అలా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా సరే కనీసం మనం కొద్దిగా రీకాల్ చేసుకుందామని చెప్పి మధ్యాహ్నం నుంచి కూర్చున్నా, ఫుల్ అంతా రీకాల్ చేస్తూ ఉన్నా. సో కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి నాకు అంత పెద్ద టఫ్ ఏం అనిపించలేదు. బట్ కొంతమందికి ఎవరన్నా ఇది రోల్స్ కొత్త కానీ లేకపోతే ఇంకా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ నేను ఇంకా ఇందులో కొద్దిగా తక్కువ ఉన్నా, కొద్దిగా నాకు టైం పడుతుంది అనుకుంటేనాక మీరు ముందు నుంచి ప్రిపేర్ అయితే బెటర్. మరుసటి రోజు కాల్ చేసింది హెచ్ఆర్. కాల్ చేసి ఐ థింక్ అరౌండ్ 3 గంటలప్పుడు అలా కాల్ చేసి ఇలా మీకు ఇంటర్వ్యూ వచ్చేసి 6:20 to 6:40 వరకు షెడ్యూల్ చేస్తున్నా, అదే 6:20కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నా, ఓకే కదని చెప్పడింది. ఓకే విత్ దట్ అని చెప్పాను. తర్వాత షెడ్యూల్ అయిపోయింది. నాకు మెయిల్ కూడా వచ్చింది షెడ్యూల్ అయినట్టు, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినట్టు. వెంటనే ఇంకా బుక్ తీసి చదువుకోవడం మొదలుపెట్టాను. ఆ కంపెనీ రిక్వైర్మెంట్ చూశాను అన్నమాట, స్కిల్స్. సో ఆ స్కిల్స్ మొత్తం మళ్ళీ ఒకసారి మొత్తం అంతా రీకాల్ చేసుకుంటా ఉన్నా. దానికి సంబంధించి కొద్ది బేసిక్స్ కానీ లేకపోతే కోడింగ్ ఏదో ఉంటే కోడింగ్ చూసుకోవడం కానీ, అండ్ దానికి తగ్గట్టుగా నాకు యాక్చువల్లీ తెలియదు అనమాట. ఇప్పుడు నేనైతే ఇది అసైన్మెంట్ చేశానో ఇది ఈ కంపెనీ అని చెప్పి నాకు తెలియదు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను వేరే కంపెనీది ఏదో అయ్యిండొచ్చు అని చెప్పి అనుకున్నా. నాకు అసలుకి కొంచెం కూడా ఐడియా లేదు ఇది ఈ కంపెనీ అని చెప్పి. సో నేను అంత ఐడియా లేదు. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేసుకున్నా అంటే ఆ రిక్వైర్మెంట్ చూసా, ఆ డిజాంగో రెస్ట్ ఏపీఐస్ అని చెప్పి ఉన్నాయి కదా. సో అది కొద్దిగా ఈ అసైన్మెంట్కి మ్యాచ్గా ఉంది కదా, కొద్దిగా చదువుకుందాంలే, కొద్దిగా ఏమన్నా దీని గురించి చెప్పొచ్చు రిలవెంట్గా అని చెప్పి అనుకున్నా. ఆవిడ ముందు నేను హెచ్ఆర్ని అడిగాను అనమాట కాల్ చేసేటప్పుడు, మ్యామ్ సో ఐ వాంట్ టు గివ్ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్, సో హౌ విల్ బి ద ఇంటర్వ్యూ అని చెప్పి అడిగా. అంటే వాట్ ఎవర్ యూ మెన్షన్ ఇన్ దట్ ఈస్ ఓన్లీ దే విల్ ఆస్క్ అబౌట్ అని చెప్పి అడిగిందామా. సో సరే అని చెప్పి ఓకే అన్నాను. ఇంకా తర్వాత చదువుకోవడం స్టార్ట్ చేశాను. మొత్తం నేను పెట్టిన స్కిల్స్, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ చదువుకోవడం మొదలుపెట్టాను. అంతా రీకాల్ చేసుకుంటా ఉన్నా. అంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసింది వచ్చేసి 18th ఈవినింగ్ షెడ్యూల్ చేశాడు. అంటే 18th ఈవినింగ్ సాటర్డే. సో ఈవినింగ్ సాటర్డే షెడ్యూల్ చేసిందేమో 6:20 to 6:40 వరకు. కొద్దిగా 5 minutes నేను ముందే ప్రియర్గా లాగిన్ అయి ఉన్నాను. సో ఆయన కూడా ఇంటర్వ్యూ కూడా వచ్చి లాగిన్ అయ్యాడు. కాకపోతే డ్యూ టు సమ్ వర్క్ సమ్ టైమ్ హీ వెయిటెడ్. ఐ థింక్ జస్ట్ 5 minutes అవుతుంది, ఒక 5 minutes కొద్దిగా వెయిట్ చేయించాడు నన్ను. బట్ ఓకే ఫైన్, దట్ ఈస్ ఫైన్, నార్మల్ ఇట్ సెల్ఫ్. ఇంటర్వ్యూ వచ్చేసి 6:15 స్టార్ట్ అవుతుంది. సో 6:10కే ఇంటర్వ్యూ వచ్చేసి 6:20కి స్టార్ట్ అవుతుంది. నేను ఒక 5 minutes ముందే జాయిన్ అయి ఉన్నాను. ఇంటర్వ్యూవర్ కూడా వచ్చి ఆల్రెడీ 6:20కి ఆయన కూడా ఇంటర్వ్యూవర్ కూడా వచ్చి లాగిన్ అయ్యాడు గూగుల్ మీట్లో. సో కాసేపు వెయిట్ చేశాను, ఆయనకి ఏదో వర్క్ ఉంది సో చేసుకుంటా ఉన్నాడు. వెయిట్ చేశా కాసేపు. తర్వాత ఆయన అడిగాడు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగాడు, చెప్పాను.